నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ చేయూత, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేత. విశాఖ జిల్లా చోడవరంలో దారుణం, ఒక వ్యక్తిపై 8 మంది దాడి. మహబూబాబాద్ జిల్లా రాజోలులో దారుణం, చిట్టిబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్మిన దుండగులు. నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, గోవింద నామస్మరణలతో మార్మోగిన బుచ్చిరెడ్డిపాలెం. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో కౌంటింగ్ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ బరిలో నిలిచారు. ఎన్నికల కౌంటింగ్కు గుంటూరు జిల్లా ఏసీ కాలేజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు ప్రక్రియ రోజంతా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు మాత్రమే వినియోగించారు. నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో చెల్లనివి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లలో 50% పైబడి మొదటి ప్రాధాన్యత ఓటు ఏ అభ్యర్థికి లభిస్తుందో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మొదటి ప్రాధాన్య ఓటు మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. అనంతరం రెండో ప్రాధాన్య ఓటు లెక్కిస్తారు. అప్పుడు కూడా సగం కంటే తక్కువగా ఉంటే తర్వాతి ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఈరోజు అయితే ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే జరిగేట్టుగా ఉంది. అక్కడ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరిగేటువంటి ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటలకు, ఉదయం ఎన్ని గంటలకి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సంపత్. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరిగాయి. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్యే స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైనవి. అంటే తుది ఫలితాలు కూడా ఎన్నికల కమిషన్ వెలవడం ఉంది సాయంత్రం కానీ అని. అయితే ఈ రోజు గుంటూరులోనే ఏసీ కాలేజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభించారు. అయితే 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్ కి 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. 1వ ప్రాధాన్య ఓటర్లు ఎవరైనా అభ్యర్థికి 50% మించి మెజార్టీ రాకపోతే 2వ ప్రాధాన్య ఓటు కౌంటింగ్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక సందర్భంలో ఫలితం రావాలంటే 2-3 రోజులు పట్టే అవకాశం ఉందనే నేపథ్యంలోనే సిబ్బందిని కూడా 600 మంది సిబ్బంది కౌంటింగ్ తో ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అదేవిధంగా అయితే ఉమ్మడి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన అధికార యంత్రం కూడా పూర్తిగా ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,900 ఓట్లు పోలాయి. ఓట్ల లెక్కింపుకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను సపరేట్ గా సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలోనే సగానికి పైగా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విద్యార్థిగా ప్రకటిస్తారు. అంటే అదేవిధంగా మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు కూడా లెక్కింపు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే విస్తృత ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆంధ్ర యూనివర్సిటీ EEE బిల్డింగ్ లో ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రారంభించారు. అంటే 3 అంచెలంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఫలితం తాళడానికన్నా కూడా ఒక 10 గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చు. అంటే ఈసీ పేర్కొంది. అంటే తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరితో తేలితే సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. అంటే గతంలో బ్యాలెట్ గత ఎన్నికలు చూసుకుంటే, స్థానిక ఎన్నికలు చూస్తుంటే బ్యాలెట్ కాకుండా ఈవీఎంలు నిర్ణయించారు. అంటే ఈ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ లో పేపర్ బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. అందుకని ప్రతిదీ ఎన్నికల ప్రకటన కూడా వెలువడించడానికి కూడా కొంత ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే వేరేరు అంటే ఫలితాలు
ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ప్రాధాన్యత ఒకటి, మొదటి ప్రాధాన్యత ఒకటి, రెండో ప్రాధాన్యత ఒకటి, అలా ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేసుకోవడం వల్ల ఎక్కువ ఆలస్యం జరుగుతుంది. అంటే గుంటూరు జిల్లా అయితే ఉత్కటంగా పోరు జరుగుతుంది. అంటే గుంటూరు జిల్లాలో అయితే ఎన్నికల్లోనే ఆలపాటి రాజేంద్ర, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కూడా వీళ్ళిద్దరి మధ్య హోరీ జరుగుతుంది. అంటే కూటమి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ సపోర్ట్ గా చేయగా ఈ మూడు అభ్యర్థులు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని కూడా గత ఎన్నికల్లో కూడా ప్రచారం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓటు వేయబాకండి, మనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే మటుకి గెలుపు సాధ్యం, గెలుపు ఎక్కువ అవకాశాలు ఉందని చెప్పొచ్చు. అయితే లక్ష్మణరావు కూడా చెప్పడం ఎందుకంటే నాకు వైసీపీ సపోర్ట్ తో పాటు ప్లస్ ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా నాకు సపోర్ట్ ఉంది, అవకాశం ఉంది కాబట్టి నేనే గెలుస్తానని కూడా ఈయన లక్ష్మణరావు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏమని చెప్పుకోవచ్చు, అది 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు కూడా. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడికి సీసీ కెమెరాలు ఏర్పాటు, అవసరమైతే డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి అసంగా సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొన్న ఈ గుంటూరులో కూడా చెదురుమట్ల సంఘటన జరగట నేపథ్యంలోనే గుంటూరులో గట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటింగ్ ద్వారా కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఫలితాలు కూడా సాయంత్రానికి కొన్ని తాలూచు, లేకపోతే మరుసటి రోజు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే బ్యాలెట్ పత్రాలతో ఈ ఎన్నికలు జరుగుతున్న వల్ల సమయం ఎక్కువగా పట్టొచ్చు అని చెప్పవచ్చు సంపత్. అయితే రాఘవ, మరి ఇప్పుడు ఈ కౌంటింగ్ సందర్భంగా అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారా? ముఖ్యంగా పట్టభద్రులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఇటు కూటమి వైపే మొగ్గు చూపుతున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. మరి దీనిపైన ఆ కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే ఇప్పటికే కూటమి అభ్యర్థులు కానీ, పీడీఎఫ్ అభ్యర్థులు కానీ, స్వతంత్ర అభ్యర్థులు కానీ ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలు కూడా చేరుకున్నారు. ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. ప్రక్రియ కూడా విడతల వారీగా కూడా ప్రక్రియ కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈ ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ సరళిని కూడా ఎప్పటికప్పుడు కూటమి అభ్యర్థులు కానీ, మిగతా పీడీఎఫ్ అభ్యర్థులు కానీ మరి వీళ్ళందరూ కూడా దగ్గరుండి కూడా పరిశీలిస్తుంది. అయితే కూటమి అభ్యర్థులు మాకు ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి మాకు ఎక్కువ గెలిచే అవకాశాలు ఉందని కూడా ఈ కూటమి అభ్యర్థులు చెప్తున్నారు. అయితే గుంటూరులోనే ప్రత్యేకంగా పూర్వపరం అంటే మిగతా ఉభయ గోదావరి జిల్లాలో కానీ, అటు విశాఖపట్నం, విజయనగరం అభ్యర్థులకు కానీ ఎక్కువగా ఆశలు కూడా లేకుండా, ఎందుకంటే ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఆ 2 సీట్లు కూడా కూటమి అభ్యర్థి గెలిపే అవకాశాలు కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే గుంటూరులో కూడా ఉత్కట పోరు ఉంది. ఎందుకంటే పీడీఎఫ్ అభ్యర్థి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఎన్నికలు గెలిచాడు, అవకాశం ఎన్నికలు అయ్యారు. అంత ముందులో కూడా 2 సార్లు ఎమ్మెల్సీ ఎన్నిక కావడం కూడా జరుగుతుంది. అందువల్ల అతనికి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా అతనికి యొక్క అనుకూలత కూడా ఎక్కువగా ఉంది. తనకు అనుకూలంగా నేతలు కూడా ఉన్నారు, కార్మిక సంఘాలు ఉండాలి, ఉపాధ్యాయ సంఘాలు కూడా అనుకూలంగా ఉండాలని అనుకుంటే వీళ్ళ మధ్య ఉత్కట బాగా నెలకొంది. అంటే ఎక్కువగా కూటమి అభ్యర్థులేమో మేము 3 పార్టీలు కూడా కలిసి చేశాము, మా కూటమి ఆలపాటి రాజేంద్ర గెలుస్తామని అంటున్నారు. కానీ లక్ష్మణరావు కానీ మాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మేమే గెలుస్తాము. ఎందువల్లంటే మాకు అన్ని సంఘాలంటే ఈ ప్రభుత్వమైన వ్యతిరేకత కొంత వర్గాల్లో కూడా ఉంది, ఆ వర్గాలు ఆగొట్టుకునే ఆ విధంగానే ఉందని చెప్పుకుంటున్నారు. అందుకని లక్ష్మణరావు కూడా నేనే గెలుస్తానని కూడా యొక్క యోచనలో కూడా ఉన్నారు సంపత్తు. ఓకే, థ్యాంక్ యూ రాఘవ. ఓకే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రామ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రైతుల మీద ఉన్న మక్కువతో పోలవరం ఎడమ కాల్వకి 1700 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ రైతులను దృష్టిలో పెట్టుకుని 2005లో సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో సుజల స్రవంతికి 600 కోట్లు కేటాయించడం రైతులలో ఎంతో ఆనందాన్ని నింపిందని రామ్కి అన్నారు. ఎడమ కాలువకు 1700 కోట్లు కేటాయించడం చాలా ముఖ్యమైన అంశం. ఎంతోమంది రైతన్నలకు అండగా నిలవడానికి, రైతన్నలు ఎప్పటి నుండో చూస్తున్న కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి తరపున, అనకాపల్లి నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, 2005వ సంవత్సరంలో మన ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు సుజల స్రవంతికి శంకుస్థాపన చేసి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ సుజల స్రవంతి కోసం ఎంతో పోరాడడం మీ అందరికీ తెలిసిన విషయమే.
ఈరోజు సుజల స్రవంతికి 600 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరం. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పోలవరం ఎడమ కాలువకు 1700 కోట్లు కేటాయించడం చాలా ముఖ్యమైన అంశం. ఎంతోమంది రైతన్నలకు. మెదక్ జిల్లాలో దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరంలో యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేయడం చేశారు. అనంతరం శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల నాయకులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో చేయూత అందించారు. చిరు వ్యాపారులు చేసుకునే వారికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. గోమతినగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో 34 మందికి తోపుడు బండ్లను అందజేశారు. సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, బ్రహ్మం గుప్తా, కప్పిల శ్రీనివాసులు, కప్పిన రేవతి కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు నన్ను అడగటం జరిగింది. సార్, మేము నెలకు 1500 కడుతున్నాము, మాకు ఏదైనా బండిస్తే మేము చేసుకుంటామంటే దాదాపు 250 బండిని ఎలక్షన్స్కి ముందు ఇచ్చాం. ఎలక్షన్ కోడ్ రాగానే ఆపాం. ఎలక్షన్ అయిన తర్వాత దాదాపు ఒక 150 బండి దాకా ఇచ్చాం. ఇంకా కూడా ఇప్పుడు కూడా 50 బండ్లు ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇవాళ యాక్చువల్గా 4 బండ్లు యాక్చువల్గా వచ్చి తీసుకుపోయారు 54వ డివిజన్ వాళ్ళు. ఈ విధంగా ఏదైతే నెలకి 1500, 1200 కడుతున్నారో వాళ్ళకి ఆ యొక్క భారం తగ్గించేదానికి నెల్లూరులో నిజంగా ఎవరైతే ఆ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను ఎంత ఖర్చు అయినాను. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు యాక్చువల్ ఇవ్వటం. ఆ సొంత నేను ఎలక్షన్ ముందే చెప్పాను. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ రాకముందు మధ్యలో చెప్పి అందరూ ఎలక్షన్ ముందన్నా చెప్తారు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఎలక్షన్కి రిజల్ట్స్కి మధ్యలో ఏం చెప్పానంటే ఎవ్రీ ఇయర్ మా సొంత నిధులు, మా పిల్లలు వాళ్ళు సంపాదించే నిధులు, నా నిధుల్లోంచి 10 కోట్లు కార్యకర్తలకి, పేదలకు ఖర్చు పెడతానన్నాను. అదేవిధంగా ఈరోజు చేస్తూ ఉన్నాను. చేశారు. రోజు నెల్లూరులో 300 మెట్రిక్ టన్నుల డంప్ వస్తుంది. ఈ డంపుని యాక్చువల్గా 33 మెట్రిక్ టన్నుల కెపాసిటీ బట్టే కాంపాక్టర్లు కొంటున్నాం. 33 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు దీన్ని యాక్చువల్గా తీసుకుపోయి గుంటూరుకి వదలుచుకున్నాం. గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఉంది, దాంట్లో వేస్తున్నాం. అయితే త్వరలో అంటే టెండర్ నెల్లూరుకి పిలుస్తుంది. టెండరు రేపు 21వ తేదీ 17వ తేదీ ఓపెనింగ్ ఉంది. అదైతే నెల్లూరులో దొంతాల్లోనే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. ఈ ప్లాంట్ వస్తే నెల్లూరు సరౌండింగ్స్లో 100 కిలోమీటర్లో ఉండే మున్సిపాలిటీస్లో కానీ పంచాయతీలో ఉండేదంతా అది తీసిపోయి దొంతాలు ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవరైతే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తారు. మహబూబాబాద్ జిల్లా రాజోలులో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు చిట్టుబాబు అనే వ్యక్తిని ఒప్పించి కిడ్నీ అమ్మేశారు. కిడ్నీ అమ్మిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చిట్టుబాబు అస్వస్థకు గురయ్యారు. బాధితుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కిడ్నీ అమ్మిన విషయం తనకు తెలియదని, కిడ్నీ అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూతురు, అల్లుడు కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లాలో మరికొందరి కిడ్నీలు కూడా అమ్మేశారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనికి 2 ఎకరాలు పొలం ఇస్తాను చెప్పి 2 ఎకరాలు పొలం ఇస్తాను చెప్పి 40 గొర్రెలు ఇస్తాను చెప్పి ఇంటి అడుగు ఇస్తాను చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి మాయమాటలు చెప్పారు సార్. మాయమాటలు తీసుకెళ్ళి చెప్పేవారికి వాడ సరే అని తాగిన మైకలు తీసుకెళ్ళి ఏదో చెప్పేసి వానికి చేపించారు సార్. చేపించిన తర్వాత తీర దగ్గర పోయి పైసలు అడుగుతా అంటే మన పెద్ద మనుషుల్లో మాట్లాడండి సార్. మన పెద్ద మనుషులు మాట్లాడుతుంటే 5 లక్షలు 6 లక్షలు చేసినాడు సార్. చేసిన తర్వాత కూడా కొన్ని ఇచ్చిరంట. మరి కొన్ని ఇచ్చిన సంగతి కూడా మరి మాకు మాట మాకేం చెప్పకుండా వాళ్ళ పైసలు కట్టుకున్నారు. ఆయన పేరు మీద ఎల్ఐసి కూడా తీసేసారు. ఆయన పేరు మీద కూడా ఎల్ఐసి తీసిరు. ఎల్ఐసి తీసిన తర్వాతకి ఆ పైసలు కూడా అసలు ఎల్ఐసి తీసిన సంగతి మాకు తెలియదు. అది నా ఎల్ఐసి తీసిన పేర్లు కూడా వాళ్ళ కొడుకుల పేర్లే పెట్టిండు. ఆయన రవి. ఎవరు తీసి ఎల్ఐసి మా రవి. ఏమవుతాడు రవి? ఏమవుతాడు? రవి మా మామ అంటే తమ్ముడు, పెద్దనాన్న కొడుకు తమ్ముడు. తీసి ఇలా చేసిరు సార్. ఆయనకి తీసి తీర దగ్గర రాగానే ఆయన హాస్పిటల్లో పడున్నాడు. ఆయన ఆరోగ్యం మంచి లేక హాస్పిటల్ తీసుకొచ్చినాం. మరి ఆయన పైసలు ఆయన కట్టాలి కదా సార్. ఆయన పైసలు ఆయన కట్టట్లేరు, చేయట్లేరు. 50,000 తీసుకొచ్చి నీ సంతకం పెడితే 50,000 ఇస్తా, మిగతా పైసలు నేను 10 రోజులు మిర్చి అమ్మినాక 10 రోజులు ఇస్తాను నేను అంటే
వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు పైసలు ఇచ్చిన తర్వాతకి పైసలు ఇప్పటి నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేని పేపర్ రాపియమన్నాను సార్. అయితే నీ పేపర్ రాద్దని చెప్పిన నేను. అసలు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది కిడ్నీ? సార్ ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? అసలు ఎందుకు అమ్ముకోవాలనుకున్నా ఆయనకే తెలుసు సార్. అది ఎందుకు వాళ్ళ తమ్ముడే కదా, ఎందుకు అమ్మాలని కూడా పోయి వాళ్ళ ఆయన కూడా మేము పిలిచేదాకా రాటేస్తాం. మా మాట నెట్టాడు. వాళ్ళ తమ్ముడి కాడ వేరు, వాళ్ళ తమ్ముడికి మేము సాస్తాం, మేము చేస్తాం, వాళ్ళ కొడుకుని చూసుకుంటాం, అది ఇది అని చేసి సార్. ఇప్పుడు తీర దగ్గరనే పైసలు ఇవ్వట్లేడు. హాస్పిటల్ మాత్రం అవసరం నేను పడి వారం రోజులు సార్ నేను పని ఒక 10 రోజులు నేను పని ఒక 10 రోజుల నుంచి నేను ఇంటికాడ ఉండి మా మామకి ట్రీట్మెంట్ దగ్గర నుండి చేపిస్తాను సార్. నేను భార్య భర్తలు వీళ్ళకి భార్య లేదు సార్, భార్య చనిపోయింది. కొడుకులు ఉన్నారు సార్, కొడుకులకి దగ్గర నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు స్వామి అమ్మవార్లకు రథోత్సవం వేడుక నిర్వహించారు. రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణమంతా గోవిందనామ స్మరణలతో మార్మోగింది. ఉదకం బలిం దదామి. వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగపడతాయని ఎస్ఐ సత్యనారాయణ అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని లాహోటి కాలానికి వెళ్లే మార్గంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు అమిత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని కొడంగల్ ఎస్ఐ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బసవరాజురెడ్డి, కాలిం, ఇనాయత్ ఖాన్, అబ్దుల్ రెహమాన్, రహీం, ఎండి సల్మాన్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. పట్టణంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేశారు. గతేడాది పెన్నా తీర ప్రాంతం వెంకటేశ్వరపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం పలువురు ఇళ్లను తొలగించారు. స్థానిక టీడీపీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి వారికి ఇళ్ల స్థలాలను అందిస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు 126 మంది నిర్వాసితులకు 2 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పట్టాలు అందజేశారు. డివిజన్కి పోయిన ఇన్స్పెక్షన్కి ఆ డివిజన్లో ఉన్న పార్కులు, స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని ఆ నేపథ్యంలో నేను ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇక్కడ స్కూల్లో చక్కగా 185 మంది పిల్లలు స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుకుంటున్నారు. వాళ్ళందరూ పేదలు, నిరుపేదల పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత ప్రభుత్వానికి, చేయాల్సిన బాధ్యత. నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులైన లోకేష్ గారితో రెగ్యులర్గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను. వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి చేస్తామన్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం, ప్లే ఎక్విప్మెంట్. చిన్నపిల్లలు అయితే ప్లే ఎక్విప్మెంటు, కొద్దిగా 6 to 10th ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంటు, ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు, అంతేకాకుండా ప్రహరీ గోడ, ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు. నేను నిన్న యాక్చువల్గా చేశాను. ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్గా తెప్పించా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. 1977 బ్యాచ్ 10వ విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అనంతరం నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. మిత్రులందరూ ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 47 సంవత్సరాల తర్వాత తమ మిత్రులను కలవడం చాలా సంతోషంగా ఉందని నూతల శ్రీధర్ అన్నారు. నాటి గురువుల ప్రోత్సాహం, ఆశీస్సుల వల్లే నేడు అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నామన్నారు. తమకు విద్యను అందించిన పాఠశాలకు పుస్తకాలు వితరణ చేశామని చెప్పారు. కొంత డబ్బు పాఠశాల అభివృద్ధికి అందిస్తున్నట్లు వెల్లడించారు.
27 10th క్లాస్ బ్యాచ్ 47 సంవత్సరాల తర్వాత అందరం కూడా ఎంతో ఆత్మీయంగా ఇక్కడ ఆనందంగా కలిసాము. ఈ కలయిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన యొక్క 10th క్లాసు హై స్కూల్ యొక్క ఏజీ ఫ్రెండ్స్ మాత్రమే జీవితాంతం ఉంటారు. కాలేజీవి ఎక్కడ ఉన్నట్టుగా చరిత్రలో లేదు. అలాగే ఈ రోజున మేము కొంతమందిని ఇంకా సేకరించలేకపోయినాము. అది మా తప్పుగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రయత్నం చేసాం, కొంతమంది రీచ్ కాలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా మేము క్షమాపణ చెప్తూ ఈ రోజున మన డిఎల్ఎన్ఆర్ హై స్కూలు కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగింది బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరు జిల్లాలో. అలాంటి స్కూల్లో మేమందరం చదివామని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే మాకు చదువు చెప్పిన ఇద్దరు అయ్యవాళ్ళే మిగిలారు. వాళ్ళని ఈరోజు ఘనంగా మేము సన్మానం చేసుకునే అదృష్టం మాకు కలిగింది. అలాగే మేము ఈ యొక్క పాఠశాలకి మా పూర్వ విద్యార్థులు అందరం కలిసి దాదాపు 19,000 రూపాయలు విలువ చేసే లైబ్రరీ బుక్స్ని మధ్యాహ్నించి మన హెడ్ మాస్టర్ గారికి మనందరి చేతుల మీదుగా అందజేస్తున్నాము. అలాగే రిమైనింగ్ మిగిలిన ఫండ్ కూడా మేము మన పాఠశాల అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామంలో మహిళా మిస్సింగ్ కలకలం సృష్టించింది. ఫిబ్రవరి 4న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కుందూరు వసంత కనిపించకుండా పోయింది. 26 రోజులు గడుస్తున్నా మహిళ ఆచూకీ లభించలేదు. మహిళ జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళ అదృశ్యం వెనుక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 7-8 సంవత్సరాల నుంచి వాటర్ మా గ్రామాల్లోకి వస్తుంది. మాకు పరిచయం ఉన్నది. ఆ నుంచి ఒక 30 లక్షల ప్లాట్ను దంతాలపల్లి కాడ అమ్మి మభ్యపెట్టి మళ్ళీ డబ్బులు ఇవ్వనే సందర్భంలో ఇవ్వలేదు. అధిక వడ్డీలతోటి అవతలేసుకుంటూ చేసిన సందర్భంగా మా భార్యను డబ్బులు ఇయ్యని సందర్భంగా మా భార్యను విచ్చేయడం జరిగింది. గత 7-8 సంవత్సరాల నుంచి మద్రాల విలేజ్ మల్లారపు వెంకన్న అనేట ఆయన వాటర్ పోస్తాడట వీళ్ళకు. ఆ వాటర్ పోసే క్రమంలో వీళ్ళకు పరిచయం ఎట్లా పెరిగిందో ఏం సంగతో మాకు తెలియదు. మేము దూరం ఉంటాం, మేము వచ్చేది ఎన్నడో ఏడాదికోసారి కూడా రాము మేము. అయితే ఈ క్రమంలో వీళ్ళకు పరిచయం పెరిగి పరిచయం కాస్త స్నేహంగా మారి వీళ్ళు లావాదేవీలు జరుపుకొని వీళ్ళిద్దరు కలిసి మా బావకు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. వీళ్ళిద్దరు కలిసి ఇది ఖమ్మం బైపాస్లో దంతాలపల్లి దగ్గర ఒక ప్లాట్ కొన్నారు. అది కూడా ఈమె పేరు మీద చేయకుండా వాని పేరు మీదనే ఉంచుకొని వెంకన్న అనేట ఆయన పేరు మీదనే ఉంచుకొని ఈమెను ఒప్పించి అమ్మేసిర్రట. మాకు తెలిసిన విషయం ఇది. అమ్మేస్తే 30-60 లక్షలు వచ్చినాయంట. ఈమె పాలు 30 లక్షలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇతను అధిక వడ్డీలకు బయట బిజినెస్ చేసుకుంటూ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. ఆ డబ్బులు అడిగిన క్రమంలో ఈమెను మరి బ్లాక్మెయిల్ చేసిండా, బెదిరించిండా ఏమన్నది కూడా మాకు తెలియదు. ఈమెను గత ఫిబ్రవరి 4వ తారీఖున ఇంటి నుంచి బయలుదేరి హైదరాబాద్ పోతున్నా అని పోయింది. కానీ ఆమె పోయిందా మరి ఈ ఎంకనైనా తీసుకుపోయినా దాచిపెట్టిండా, లేకపోతే ఎంకనైనా చంపేసిండా? మరి చంపేస్తే ఆ మృతదేహం అని ఇస్తే మేము ఖననం చేసుకుంటాం. మా భార్య పేరు వసంత. శ్రీ సత్యసాయి జిల్లా జూదం ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దిగుబ్బ శివార్లోని ఓ ఇంట్లో జూదం ఆడుతుండగా డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు పోలీసులు చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు, 2,10,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జూదం ఆడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హేమంత్ కుమార్ హెచ్చరించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హోంమంత్రి అనిత అన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన ఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పోసాని మాటలను సమర్థించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్కు సూచించారు.
సబ్ ఇన్స్పెక్టర్స్ ఈరోజు పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ కూడా తమ శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు ఒక గర్వంగా ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళి తమ సేవలు అందించడానికి, తమ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడానికి ఈరోజు వెళ్ళే కార్యక్రమాలకి మేమందరం కూడా ముఖ్య అతిథిగా హాజరైనందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి మన డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు మోహన్ రావు గారు, డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుమారుగా దగ్గర 394 మందిలో 97 మంది ఓవరాల్గా మహిళలు ఉండటం అన్నది నిజంగా చాలా గర్వకారణం. ఈ రోజుల్లోనే మేము దేనికి తీసుకోం అనేటట్టుగానే పోలీసు ఉద్యోగానికి కూడా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పి రావటమే కాకుండా కఠినతరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్కి ఈరోజు వచ్చిన 97 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లకి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటేనండి దగ్గర బీటెక్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీఫార్మ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంతకు ముందు డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా ఉండి ఎస్ఐల కింద ఎలాగైనా అవ్వాలి అనే తపనతో చాలా దూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి ఈరోజు ఈ ఎస్ఐ ట్రైనింగ్ని పూర్తి చేసుకుని ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈరోజు ఎప్పటికెప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టెక్నాలజీని బేస్ చేసుకొని విజిబుల్ పోలీస్ కన్నా ఇన్విజిబుల్ పోలీసింగ్తో నేరాలను అరికట్టాలి అని ఒక కృత నిశ్చయంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పోలీసు సిబ్బంది అందరం కూడా మేము పనిచేయడం అందరూ కూడా చూస్తున్నారు. దానిలో భాగంగానే సుమారుగా 1,00,000 సీసీటీవీ కెమెరాలని మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము మ్యాక్సిమం ఈ ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పూర్తి చేయగలమన్న నమ్మకం కూడా మాకుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో మీకు తెలుసు సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితుల్లో, ఈవెన్ దో పోలీస్ స్టేషన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పొజిషన్స్లో ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి చోట ఈవెన్ గౌరవ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా మొన్న మేము డీసీపీ గారు రిక్వెస్ట్ చేసి ప్రతి హాస్టల్లో కూడా, ఉమెన్ హాస్టల్స్లో కూడా, గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న మంత్రులందరికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ ఉండాలి, ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించాలి అని. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ట్విట్టర్లో ఒకటి వచ్చింది. తిరుపతి దగ్గర ఒక హాస్టల్ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే ఒక మిస్బిహేవ్ చేసి ఒక అతను వెళ్ళిపోతాడు ఇష్టానుసారంగా మాట్లాడి. సో ఇమీడియట్గా అక్కడ నియర్ బై ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అది క్యాప్చర్ చేసుకొని ఒక అన్నోన్ పర్సన్ మాకు ట్వీట్ పెట్టాడు. దాన్ని మాకు పంపించేసరికి మేము ఇమీడియట్గా ఎస్పీ గారికి పంపించేసరికి వాటిని ట్రేస్అవుట్ చేసుకొని అలాంటి వాటిని కూడా, అంటే ఈవ్ టీజింగ్ని కూడా అరికట్టడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు కొంచెం లేట్గానే కానీ మామూలుగా కూడా బయటకు రావాలన్నా ఈవ్ టీజర్స్ వలన ఇబ్బంది పడే ఆడపిల్లలు కూడా ఈరోజు ఈ సీసీ కెమెరా సర్వేలెన్సెస్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చే పరిస్థితి. తప్పు చేసిన వాడు ఎవడూ కూడా తప్పించుకోకూడదు అనే ఒకే ఒక దృక్పథంతో ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్కి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ డ్రోన్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గాంజాయి పట్ల, అదేవిధంగా డ్రగ్స్ పట్ల అక్కడ ఉక్కుపాదం మోపడం, ఈగలకి కూడా ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించుకోవడం, సైబర్ పోలీస్ స్టేషన్స్ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి బడ్జెట్ని రూపొందించుకోవడం కూడా జరిగింది. ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా హోమ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసుకోవడం కూడా ఈరోజు బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. వీటన్నిటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.